ఒకరోజు నేను నా రూమ్ బయట ఉన్న టీ షాప్లో కూర్చొని టీ తాగుతున్నాను. అక్కడికి ఇద్దరు కుర్రోళ్ళు వచ్చారు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక టాపిక్ రేస్ అయింది. కాన్వర్సేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళలో ఒక అతను ఇలా అన్నాడు, బ్రో నేను ఇక్కడే హైదరాబాద్లోనే పుట్టాను, హైదరాబాద్లోనే పెరిగాను, బట్ స్టిల్ ఐ డోంట్ నో వాట్ మేక్స్ మీ ఇండియన్ సిటిజన్. నేను హైదరాబాద్లోనే పుట్టాను కదా, నేను హైదరాబాద్ సిటిజనే అనవచ్చు కదా అని అన్నాడు. అంతలో ఇంకొక అతను ఇలా అన్నాడు, బ్రో ఇండియాలో ఉండే స్టేట్స్కి ఏ స్టేట్కి ఆ స్టేట్ సిటిజన్షిప్ ఇచ్చేయచ్చు కదా, సెంటర్కి స్టేట్కి గొడవలు లేకుండా ఉంటాయి. అసలు ఎంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు బ్రో మన కాన్స్టిట్యూషన్ రాసిన వాళ్ళు అని చెప్పి సరదాగానే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు కాన్వర్సేషన్ విని నాకు కూడా నవ్వొచ్చింది, సరదాగా అనిపించింది నాకు కూడా. బట్ నాకు అందులో ఒక విషయం చాలా సీరియస్గా అనిపించింది. మనం ఈ దేశంలో పుట్టాం, ఈ దేశంలోనే పెరిగాం, ఈ దేశంలోనే చదువుకున్నాం, మనకంటూ కొన్ని రైట్స్ ఉన్నాయి, ఆ రైట్స్ని ఎంజాయ్ చేస్తున్నాం కూడా. ఆఫ్ కోర్స్ మనం కూడా మన దేశం కోసం చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. బట్ మనల్ని ఇండియన్ సిటిజన్స్ అని ఎందుకు పిలుస్తున్నారు? ఆ టీ షాప్ లో కుర్రోడు అడిగినట్టు మన రాష్ట్రం పేరుతోనే పిలవచ్చు కదా, ఇండియాని యూనియన్ ఆఫ్ ఇండియా అని ఎందుకు పిలుస్తారు? సో అప్పుడు అనిపించింది నాకు ఈ పాలిటీని, కాన్స్టిట్యూషన్ ని అందరికీ అర్థమయ్యేలా సింపుల్ గా చెప్పాలి అని. అందుకే ఈ వీడియోలో మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అంటే ఇండియా అండ్ ఇట్స్ టెరిటరీస్ అండ్ సిటిజన్షిప్. ట్రస్ట్ మీ, బోరింగ్ గా చెప్పను. ఈ టాపిక్స్ లిటరల్లీ నీ గురించే. నీకు సిటిజన్ ఆఫ్ ఇండియా అనే ఐడెంటిటీ ఎలా వచ్చింది, మన ఇండియా యూనియన్ ఆఫ్ ఇండియా ఎలా అయ్యింది, ఇలా హోలిస్టిక్ గా అందరికీ అర్థమయ్యేలా ఈజీగా మాట్లాడుకున్నాం. బట్ అంతకంటే ముందు ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్నాం అంటే ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని అనుకుని ఉంటావు కదా. లాస్ట్ వరకు చూడు, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో. ఒకవేళ నీకు నచ్చకపోతే ఇందులో నీకేం నచ్చలేదో కింద కామెంట్స్లో రాయి. నెక్స్ట్ వీడియోలో నేను అది రిపీట్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాను. మన ఇండియా మ్యాప్ చూస్తే మనకి స్టేట్స్, సిటీస్, రీజన్స్ అన్నీ సపరేట్గా కనబడతాయి. బట్ కాన్స్టిట్యూషన్లో ఇండియాని ట్రీట్ చేసేది వే ఇట్స్ డిఫరెంట్. లెట్ స్టార్ట్ విత్ సంథింగ్ సింపుల్. ఇండియా అంటే మ్యాప్లో కనిపించినట్టు స్టేట్స్ అన్నీ కలిసి సెంటర్ పవర్ని డిసైడ్ చేయలేదు. సెంటరే స్టేట్స్ అన్నిటినీ కలిపించుతుంది, ఇండియా బార్డర్నే డిసైడ్ చేస్తుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే యుఎస్ఏ ఉంది కదా, అదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దానికి ఎలా ఉంటుందంటే స్టేట్స్ అన్నీ కలిపి అమెరికాని సెంటర్గా పెట్టుకున్నారు. బట్ ఇండియాకి అది కంప్లీట్లీ డిఫరెంట్. ఈ డిఫరెన్స్ మీరు అందరూ తెలుసుకోవాలి. ఎవరన్నా మీకు యుఎస్ఏకి ఇండియాకి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే ఈ విషయం చెప్పండి. మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్కి ఒక విషయం చాలా క్లియర్గా అర్థమైంది. అదేంటంటే ఇండియా సర్వైవ్ అవ్వాలి అంటే ఒకటిగా కలిసి ఉండాలి అని. బికాస్ బ్రిటిష్ టైంలో ఇండియా యూనిఫామ్ గా లేదు. కొన్ని రీజన్స్ ని బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్ గా రూల్ చేశారు. బట్ కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ లైక్ హైదరాబాద్, మైసూర్, ట్రావెన్కోర్, జమ్మూ అండ్ కాశ్మీర్ వీటిని రాజులు పరిపాలించేవాళ్ళు. బట్ వాళ్ళు డైరెక్ట్ గా బ్రిటిష్ వాళ్ళకి పనిచేసేవాళ్ళు. చాలా రీజన్స్ కి బార్డర్స్ లేవు. కల్చర్ పేరు చెప్పుకొని, లాంగ్వేజ్ పేరు చెప్పుకొని మనలో మనమే యుద్ధం చేసుకున్నాం. అదే బ్రిటిష్ వాళ్ళకి 200 సంవత్సరాలు మనల్ని రూల్ చేయడానికి అడ్వాంటేజ్ అయింది. సో ఇలాంటిది మనకి ఫ్యూచర్లో రిపీట్ అవ్వకూడదు అంటే ఇండిపెండెన్స్ తర్వాత మనకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? ఇండియాని కలిపించడం. బట్ హౌ? ఈ టెరిటరీస్ అన్నిటినీ కలిపి ఇండియాని సింగిల్ కంట్రీగా కల్పించడం ఎలా? అదే కాన్స్టిట్యూషన్లో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ పార్ట్ ఇంపార్టెన్స్. అందుకే దీన్ని ఆర్టికల్స్తో కాదు, ఒక నేషన్ బిల్డింగ్ స్టోరీలా మాట్లాడుకున్నాం. అప్రాక్సిమేట్లీ 565 ప్రిన్స్లీ స్టేట్స్, డిఫరెంట్ రీజన్స్, డిఫరెంట్ లాయల్టీ. బట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఆల్సో నోన్ యాజ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అండ్ వేరే వాళ్ళు కలిసి రాత్రి పగలు కష్టపడి ఇండియాను ఒక షేప్కి తీసుకొచ్చారు. ఈ ప్రాసెస్ని ఇంటిగ్రేషన్ ఆఫ్ టెరిటరీస్ అని అంటారు కాన్స్టిట్యూషన్లో. సో కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పారు అంటే ఇండియా ఈజ్ నాట్ జస్ట్ ఏ కంట్రీ, ఇండియా ఈజ్ ఏ యూనియన్ దట్ కెనాట్ బి బ్రోకెన్. యూనియన్ అంటే ఇట్స్ బిగ్గర్ దెన్ ఆల్ స్టేట్స్. స్టేట్ అంటే అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ లాగా, మళ్ళీ యూనియన్ అంటే ఇట్స్ లైక్ ఏ హోల్ ఫ్యామిలీ. మనకు తెలుసు కదా, ఫ్యామిలీలో సిబ్లింగ్స్ మధ్యలో గొడవలు వచ్చినా ఫ్యామిలీ బ్రేక్ అవ్వదు. సో అలాగే ఇండియా కూడా బ్రేక్ అవ్వకూడదు అని ఇండియాని యూనియన్ అని డిఫైన్ చేశారు. ఇప్పుడు ఇండియా ఎలా ఫామ్ అయిందో చూద్దాం. కొన్ని స్టేట్స్ వాలంటరీగా వచ్చి ఇండియాలో జాయిన్ అయ్యాయి. కొన్ని స్టేట్స్తో నెగోషియేషన్స్ చేసి ఇండియాలో కలుపుకున్నాం. బట్ కొన్ని స్టేట్స్ని బలవంతంగా ఇండియాలో కలిపేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో నిజాం ఫస్ట్ ఇండియాలో జాయిన్ అవ్వనన్నారు, పాకిస్తాన్లో జాయిన్ అవుతాం అని అన్నారు. అప్పుడు ఇండియా ఆపరేషన్ పోలో చేసి మిలిటరీని పంపించి హైదరాబాద్ని ఇండియాలో కలిపేసుకున్నాం. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్. వాళ్ళు కూడా ఫస్ట్ ఇండియాలో కలవనన్నారు, బట్ కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళే వచ్చి ఇండియాలో కలిశారు. వీటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ చేయండి, నేను తర్వాత ఖాళీ ఉన్నప్పుడు చేస్తాను. చిన్న చిన్న రాజ్యాలు, పెద్ద రాజ్యాలు, డిఫరెంట్ రీజన్స్ అన్నీ కలిసి ఇండియాగా ఫామ్ అయ్యాయి. ఈవెన్ ఇప్పటికీ మన ఇండియాని అర్థం చేసుకోవాలి అంటే ఈ బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. 2014లో తెలంగాణ ఫార్మేషన్, 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ స్ప్లిట్ అవ్వడం, నార్త్ ఈస్ట్లో కొన్ని స్టేట్స్ సపరేట్ స్టేట్ కావాలని కోరుకుంటున్నారు, కొన్ని స్టేట్స్ మధ్యలో బార్డర్స్ అడ్జస్ట్ చేయమని అడుగుతున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? బికాస్ ఇండియా ఈజ్ లివింగ్ అండ్ ఎవాల్వింగ్ యూనియన్. కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పారంటే కంట్రీ మ్యాప్ మే చేంజ్ బట్ ఇండియా యాజ్ ఏ హోల్ ఈజ్ పర్మనెంట్. మన కాన్స్టిట్యూషన్ పార్ట్ 1లో ఇంత క్లియర్గా చెప్పారు యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ గురించి. అండ్ నెక్స్ట్ పార్ట్ సిటిజన్షిప్. ఇప్పుడు నీ గురించి నా గురించి యాజ్ ఏ సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా మన ఇద్దరు మాట్లాడుకుందాం. మనం ఏ ఫారెన్ కంట్రీకి వెళ్ళినా మనల్ని సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.
అదొక ట్యాగ్ కాదు, అది మన ఐడెంటిటీ. నేను ఒక ఇండియన్ అని కాన్ఫిడెంట్ గా చెప్పగలిగే రైట్ మనకుంది. బట్ ఇండిపెండెన్స్ టైంలో ఇదంత ఈజీ కాదు. 1947లో పార్టీషన్ అయ్యాక లక్షల మంది మైగ్రేట్ అయ్యారు. ఇండియా నుంచి పాకిస్తాన్కి, పాకిస్తాన్ నుంచి ఇండియాకి. కొంతమంది బార్డర్స్ మధ్యలో స్టక్ అయిపోయారు. కొంతమంది మైగ్రేట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలనుకున్నారు. కొంతమంది అయితే 2 సైడ్స్ ఫ్యామిలీస్ మెయింటైన్ చేశారు. ఈ సిచ్యువేషన్ లో ఎవరిని సిటిజన్స్ గా కన్సిడర్ చేయాలి, ఎవరిని చేయకూడదు అని మన వాళ్ళకి అర్థం కాలేదు. ఇది చాలా ఎమోషనల్ ఇష్యూ అయింది ఆ టైంలో. ఇమాజిన్, ఒక ఫ్యామిలీ ట్రైన్లో ఇండియాకి వచ్చింది, వాళ్ళు మొత్తం కోల్పోయారు. బట్ ఓన్లీ హోప్ ఏంటంటే ఇండియా అయినా కనీసం వాళ్ళని సిటిజన్స్ గా కన్సిడర్ చేస్తుందేమో అని. సో దీన్ని కన్సిడర్ చేసుకుని ఫ్రేమర్స్ ఏం చెప్పారంటే, సిటిజన్షిప్ షుడ్ బి హ్యూమెన్, ప్రాక్టికల్ అండ్ ఇంక్లూసివ్. సిటిజన్షిప్ అంటే పేపర్లో రాసిన రూల్స్ కాదు, ఇది ప్రతి ఒక్కరికి గౌరవం, మర్యాద ఇచ్చేలా ఉండాలి. సో సిటిజన్షిప్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, యూ బిలాంగ్ టు దిస్ కంట్రీ అండ్ దిస్ కంట్రీ బిలాంగ్స్ టు యూ. మీకు కొన్ని రైట్స్ ఉంటాయి, లైక్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్ అండ్ ఈక్వాలిటీ. వాటితో పాటే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి, లైక్ రెస్పెక్టింగ్ ద నేషన్, ఫాలోయింగ్ లాస్ అండ్ కాంట్రిబ్యూటింగ్ టు సొసైటీ. కాన్స్టిట్యూషన్ లో సిటిజన్షిప్ గురించి సింపుల్ గా ఏం చెప్పారంటే, ఎనీవన్ హూ ఈస్ లీగలీ రికగ్నైజ్డ్ బై ఇండియా బికమ్ సిటిజన్ ఆఫ్ ఇండియా, నాట్ ఏ సిటిజన్ ఆఫ్ స్టేట్, సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇండియన్ గవర్నమెంట్ లీగల్ గా రికగ్నైజ్ చేసిన వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అవుతారు. బట్ ఇండియాలో ఉండే డిఫరెంట్ స్టేట్స్ కి సపరేట్ సిటిజన్షిప్ ఏం లేదు, ఓన్లీ ఇండియన్ సిటిజన్షిప్ అంతే. అలాగే ఇండియాలో డ్యూయల్ సిటిజన్షిప్ లేదు, బికాస్ ఫ్రేమర్స్ వాంటెడ్ యునైటెడ్ ఐడెంటిటీ. ఇప్పుడు మొత్తాన్ని సమ్మరైజ్ చేసి సింగిల్ లైన్ లో చెప్తాను వినండి. సిటిజన్షిప్ ఈస్ నాట్ జస్ట్ ఎ డాక్యుమెంట్, ఇట్ డిఫైన్స్ హూ వీఆర్ ఇన్ దిస్ యూనియన్. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఇండియా ఒకటిగా కలిసి ఎలా ఫామ్ అయింది అని చెప్పారు. సెకండ్ పార్ట్ లో ఈ యునైటెడ్ ఇండియాలో మీరు ఎలా పార్ట్ అయ్యారు అని చెప్పారు. వన్ ఈస్ అబౌట్ ద ల్యాండ్, వన్ ఈస్ అబౌట్ ద పీపుల్. ఇండియా సక్సెస్ఫుల్ గా ఉండాలంటే ఈ రెండు కలిసి వర్క్ చేయాలన్నమాట. సో గైస్, ఇది పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అందరికీ అర్థమయ్యేలా చెప్పాను అని అనుకుంటున్నాను. ఏమన్నా తప్పుగా చెప్పుంటే కింద కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఫండమెంటల్ రైట్స్ గురించి నేర్చుకుందాం. ఈ వీడియో ఇంతే గైస్. ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.